సరే, పిడి సుందర్రావు గారు సుమారుగా ఈ తెలుగు రాష్ట్రాల్లో 10 మందిని తయారు చేశారు. అద్భుతంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద ఈ రోజు ఆయన ఏజ్ అయిపోయింది, చివరి ఏజ్ లో ఉన్నారు వారు కూడా, కానీ చాలా మందిని తయారు చేశారు. అంటే పిడి సుందర్రావు గారు చాలా మాటలు చెప్తారు, మనం భారతదేశంలో ఇన్ని మతాలు ఉండేటప్పుడు కూడా ఏ మతాన్ని కించపరచకుండా మన మతాన్ని చేసుకుంటూ వెళ్ళాలి, బైబిల్ యొక్క గొప్పదాన్ని చెప్పడం చెప్పి సుందర్రావు గారు మాట చెప్పకుండా మనం ఏ ఒక్క పాస్టర్ని కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే చాలా వరకు ఆయన చెప్పుకోకుండా మనం చెప్పలేం. ఆయన ఒక బైబిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసి చాలా చేశారు సుందర్రావు గారు. సో ఆయన మనం చెప్పుకోకుండా ఏ ఒక్క పాస్టర్ పేరు కూడా మనం చెప్పలేం. ఇట్స్ వెరీ వెరీ మోస్ట్. ఇతర మత పుస్తకాల జోలికి వెళ్ళకూడదు. నా పిల్లలు, క్రైస్తవులు, పాస్టర్లు, సంఘ పెద్దలు, మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను, మీ బైబిల్ ఎంత గొప్పదో సమాజంలో చెప్పండి. ఇతర పుస్తకాలు ఎంత చెడ్డ ఉందని చెప్పకండి. తప్పు మనకు అనవసరం. మన రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. మన పీనల్ కోడ్కు మనం తలదించుకోవాలి. మన చట్టానికి తను తప్పు చేయకూడదు. క్రైస్తవులు ప్రేమమూర్తులు, క్రైస్తవులు ప్రార్థించేవారు, క్రైస్తవులు దేవునికి సేవ చేసేవాళ్ళు, ఈ సమాజాన్ని బాగు చేసేవాళ్ళు. మత మార్పిడి చేసేవారు కాదు క్రైస్తవులు.